జై అందరికీ జై బాబా అండి. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని వైదేహి గారు పాడతారు. జై బాబా అండి. వైదేహి గారు. जय बाबा रे अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा साकरा सकल चराचर जगदोद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवन मीवा भव भय भंजन परम पावना नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधतनंत मुझेसी दिव्य विज्ञान दृष्टिनो संगी आरिषड्वर्गं बंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदर की। జై బాబా అండి. వైదేహి గారు చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం ఎం నాగమణి గారు ప్రభుకి హారతిస్తారు. జై బాబా. మనం సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. నిన్నటి రోజు బాబా విధేయత గురించి చెప్తూ ఈ ఆధ్యాత్మిక సంసిద్ధత గురించి కూడా బాబా చెప్తారు. ఏంటంటే ఇందులో 3 దశలు ఉంటాయి. అంటే ఒక గురువు శిష్యుడి దగ్గర ఉన్నప్పుడు ఒకటేంటంటే బాబా ఏం చెప్తున్నారంటే మొదటి దశలో గురువు శిష్యుని చేరదీస్తాడు. అంటే సూఫీ మత సిద్ధాంతం ప్రకారం చెప్తున్నారు. ఇది శిలాస్థాయి అని చెప్తున్నారు. రెండో దశ క్రిమి దశ. అంటే క్రిమి నిరంతరం అస్థిరంగా అటూ ఇటూ కదులాడుతూ ఉంటుంది. అదే విధంగా శిష్యుని మనస్సు అస్థిరంగా ఉండి అనేక అనుమానాలతో ప్రశ్నలతో కలత చెందుతూ ఉంటుంది. ఆ స్థితిలో అతడు గురువుని అనేక ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అంటే క్రిమి దశలో అస్థిరత ఉంటుంది అంటున్నారు. ఇక మూడవ దశ కుక్క దశ. అంటే ఇక్కడ మనసులో ఏ ఆలోచనలు ఉండవు, ఏ ప్రశ్నలు ఉండవు. కేవలం గురువుపై స్థిరమైన విశ్వాసం మాత్రమే ఉంటుంది. అంటే తిరుగులేని విశ్వాసంతో గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాటిస్తాడు. ఆధ్యాత్మిక ప్రగతి లేనప్పుడు గాని లేదా ఆధ్యాత్మికత పరాకష్ట స్థితికి చేరిన ప్రశ్నలు ఏమీ ఉండవు అని బాబా ఈ 3 దశల గురించి చెప్పారు. ఈ రోజు విషయంలోకి వద్దామండి. అంటే రంజు డైరీ నుండి సేకరించిన విషయాలు జ్యూస్ గారు మనకు చెప్తున్నారు. ఒక రోజున ఆశ్రమవాసులు నిరుత్సాహంగా విచారగ్రస్తులే ఉండటం చూసి బాబా డాక్టర్తోనూ కాక్ సాహెబ్తోనూ ఇలా అన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో మానవుడు 3 దశల గుండా ప్రయాణం చేస్తాడు అన్నారు. మొదటిది తీవ్రమైన ఉత్సాహం. అంటే దీనిలో అదృశ్య విషయాలను అనుభవించాలని, చూడాలని తీవ్రమైన అభిలాష ఉంటుంది. రెండవది ఆశాభంగం. మూడవది దివ్యానందం. మీరిప్పుడు ఉన్న దశ ఈ రెండవ స్థితిలో ఉన్నారు. అంటే
ఆశాభంగంలో ఉన్నారు అని చెప్తున్నారు. విచారగ్రస్తులే ఉన్నారు కదా! అందుకని బాబా చెప్తున్నారు. అది దీర్ఘమైంది. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు. అందుకని దాన్ని సంతోషంతో స్వీకరించి అనుభవించాలి. మీరెట్టి పరిస్థితుల్లోనూ నన్ను విడిచిపెట్టకండి అని బాబా చెప్పిన సంగతి రంజు డైరీలో రాసుకున్నాడు. ఇక గుస్తాజీ సరైన వేళలో సరైన ఆహారం తీసుకునేవాడు కాదు. ఆహార నియమాలు పాటించేవాడే కాదు. ఒకనాడు గుస్తాజీకి, బాబాకి నడుమ జరిగిన ఆసక్తికరమైన సంభాషణ ఈ విధంగా ఉంది అంటున్నారు రంజు. బాబా అంటున్నారు, గుస్తాజీ, నీకెప్పుడు ఆకలి వేస్తే అప్పుడు భోజనం చేయి. మళ్ళీ నేను చెప్పలేదు అనకు అన్నారు బాబా గుస్తాజీతో. గుస్తాజీ అన్నాడు, బాబా, ఇప్పుడు నేనదే చేస్తున్నా. తిన్నది అరిగి ఆకలి పుట్టడం కోసం ఇక్కడికి అక్కడికి ఊరికే తిరుగుతున్నా. 10 గంటలకు తీసుకున్న కప్పుడు ఆవు నెయ్యి నా ఆకలిని చంపేసింది అన్నాడు గుస్తాజీ. బాబా అన్నారు, అస్తమానం అదే చెప్పి నాకు కోపం తెప్పించుకో. నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పినప్పుడు సరిగా వినక తప్పులు చేస్తూ ఉంటావు నువ్వు అన్నారు బాబా. గుస్తాజీ అంటాడు, మిమ్మల్ని సంతోషపెట్టడానికి నేను చేయగలిగిందంతా చేస్తున్నానని మీకు తెలుసు కదా బాబా. నా పొట్టకు సరిపడట్టు ఒక కప్పుడు ఎక్కువ, ఒక కప్పుడు తక్కువ తింటూ ఉంటాను. మీరెందుకు బలవంతంగా తినిపిస్తూ ఉంటారో అర్థం కావటం లేదు. నాకు రోగం వస్తే నేను రోజు పొద్దున్నుండి రాత్రి వరకు చేసే పనులు ఎవరు చేస్తారు అడిగాడు గుస్తాజీ బాబాని. బాబా అన్నారు, నీ మాటలు నీ అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. నేను మీకు చెయ్యమని చెప్పే పనులకు కలిగే ఫలితాలు నాకు తెలియకపోతే నేను సత్పురుషుని కాను. నాలాంటి వాని దగ్గర ఉండి ఏమీ లాభం లేదు. అంటే బాబా ఏదో ఆజ్ఞిస్తారు. దానివల్ల తినేస్తున్నాడు తను. దానివల్ల నాకు అజీర్తొస్తోంది. దానివల్ల ఇలా వాకింగ్ చేస్తున్నాను. మిమ్మల్ని సంతోషపెట్టడం కోసం నేను ఇది చేయడం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను. దానివల్ల అనారోగ్యం పాలైతే ఎలాగా? మీ పనులన్నీ ఆగిపోతాయి కదా! అన్నాడు గుస్తాజీ. అంటే బాబా అంటున్నారు, ఎంత అజ్ఞానం! బాబా కూడా అదే అంటారు. ఒక పని నీ దగ్గరికి వచ్చింది అంటే, నువ్వు చెయ్యగల సమర్థత నీకుంది. ఒక అడుగు నువ్వేస్తే మిగిలిన సహాయంతో నేను చేసేసుకుంటా. నేను చేసుకోలేక కాదు, నీకొక అవకాశము అంటారు. అలాగే బాబా ఎందుకు ఒక్కొక్కప్పుడు నెయ్యి తినమన్నా, ఒక అన్నం ఏదైనా తినమన్నారు అంటే, దా ఆ సందర్భంగా బాబాకి ఏదో ఆహ్, అంటే ఆ ఆత్మకో, లేకపోతే బాబా చేసే కార్యక్రమానికో ఏదో రకంగా అతను ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే బాబా ఇస్తున్నారు. అదెందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నావు నా దగ్గరున్నా. ఎందుకంటే నేనిచ్చాను. నీకు అజీర్తి చేస్తుందో, నువ్వు రోగం బారిన పడతావో నాకు తెలీదా? నాకన్నీ తెలుసు కదా! అంటే నాకు ఏమీ తెలీదనుకుంటున్నావా నువ్వు అంటున్నారు బాబా. అలా ఉన్నప్పుడు ఇంక నా దగ్గరున్నా ఏం లాభం? నాకేం తెలీదని నువ్వనుకున్నప్పుడు, నా దగ్గర ఉన్నా నీకేం లాభం అని అడుగుతున్నారు బాబా. గుస్తాజీ అంటాడు, మహారాజు వారి సూచనల ప్రకారం మీతో ఉంటూ మీ ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు. అంటే ఉపాసనీ మహారాజ్ దగ్గర ఉన్నతను ఉపాసనీ మహారాజు పంపిస్తే ఇక్కడికొస్తాడనమాట. బాబా అంటారు, అదే నేను చెప్పేది. నాతో ఉంటూనే నేను చెప్పినట్టు చేయడం లేదు. పైగా నీ ఇష్ట ప్రకారం నేను ఉండాలి అనుకుంటున్నావు. ఇక నుండి నేనేమీ చెప్పను. నేను ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు. అలాగే ఉంటాను అన్నారు బాబా. అంతే కదా! మనం ఏం చేస్తామంటే మన కోరికనే బాబా ఇష్టంగా బాబా ఇష్ట ప్రకారమే చేస్తున్నాం అంటాం కానీ, మన ఇష్ట ప్రకారం చేసేది బాబా ఇష్టంగా చాలా ఇన్సిడెంట్లు మనం విన్నాం కూడా. ఇక్కడ బాబా అదే అంటున్నారు. అదే నువ్వు ఆ మహారాజు కోరిక మీదే వచ్చావు. కానీ ఎలా వచ్చావు? నేను చెప్పినట్టు వినాలి కదా నువ్వు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ ఇష్ట ప్రకారమే చెయ్యాలనుకుంటున్నావు. అంటే గుస్తాజీ ఇష్ట ప్రకారం బాబా చెయ్యాలని గుస్తాజీ అనుకుంటున్నాడని చెప్తున్నారు. కాబట్టి ఇక నేనేమీ చెప్పను. నేను ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు. అంటే అడిగేస్తున్నారు బాబా. నేను నాకిదే చెప్పాలి. నేనిదే తినాలి అని ఏమైనా రూల్స్ ఉంటే చెప్పేసేయి, నేను అలాగే చేస్తాను అంటున్నారు బాబా. గుస్తాజీ అంటాడు, పరిస్థితి అలా ఉంటే ఇక్కడికి వచ్చేవాడినే కాను. నిన్నే మా ఇంటికి తీసుకెళ్ళేవాడిని. ఇంత రాద్ధాంతం చేస్తారెందుకు? సాయిబాబా దగ్గర, ఉపాసనీ మహారాజ్ దగ్గర నేనెన్నో కష్టాలు పడ్డా. కొత్త వాళ్ళతో మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి. మీరు కావాలనే ప్రతి 2 రోజులకు ఏదో గొడవ తెచ్చిపెడుతున్నారు. నన్ను నిరుత్సాహపరుస్తున్నారు అన్నాడు గుస్తాజీ.
బాబా ఎప్పుడూ కూడా క్లీనింగ్ సెక్షనేనండి. ఆ సంస్కారాలు అన్నది కూకటి వేళతో తీసేస్తారన్నమాట. అంటే ఒక్క అవకాశం లేకుండా మళ్ళీ మొలవకుండా ఆ సంస్కారం ఆహ్, అట్లా చేసేస్తారు బాబా. గుస్తాజీకి ఇంకా మొదట్లో తొలి రోజులు కదా! అందుకని అర్థం కాక గుస్తాజీ అంటున్నాడు, "నేను సాయిబాబా దగ్గర, ఉపాసని మహారాజ్ దగ్గర చాలా కష్టాలు పడ్డాను. మీ ప్రయోగాలన్నీ కొత్త వాళ్ళ దగ్గర చేయండి. ఎందుకంటే నేను కొత్తవాడిని కాదు. వాళ్ళ దగ్గర నుంచి తర్ఫీదయ్యే మీ దగ్గరికొచ్చాను కనుక, మీరేదైనా చెయ్యాలనుకుంటే కొత్తగా వచ్చిన వాళ్ళ మీద చెయ్యండి తప్ప, ఇలా ప్రతి 2 రోజులకి ఏదో ఒక గొడవ తెచ్చిపెడుతున్నారు" అని చాలా బాధగా అన్నట్ట గుస్తాజీ. బాబా అంటున్నారు, "నాతో అంత గొప్ప సంబంధం కలిగి, నాకు నీడలా ఉంటూ, నా ఆదేశాలకు అర్థం పర్థం లేదు అంటున్నావు నా ఆదేశాలను. మహారాజు నాకు అనుభవాన్నిచ్చి బురదలో కూర్చోబెట్టారు. అది అవసరమా? అది నా నేరమా? నేనెవరినీ పరీక్షించదలుచుకోలేదు. నేను చెప్పేది చెయ్యమంటున్నాను. అలా చేస్తే నా పనిలో సహాయం చేసిన వాడవుతున్నావు" అన్నారు బాబా. "నీకర్థం కావట్లేదు నేనెందుకిలా పనులు చేస్తున్నానో. మహారాజ్ ఎప్పుడో చెప్పేశాడు కదా! మెహర్‌బాన్ దగ్గరికెళ్ళిపోండి. ఆ కీ అతని దగ్గరికిచ్చేశాను అని." అంటే ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు, అలా మహారాజ్ అన్నప్పుడు నాకు తెలుసు అది. అది బురదని. కానీ నేను అది అవసరమా? అది నేరమా? అన్నదేం చూడలే. ఉపాసిని మహారాజ్ చెప్పినట్టుగానే ఆ దివ్య ప్రణాళిక ప్రకారం యాక్సెప్ట్ చేశారు బాబా. అలాగే ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, నేనేం చెప్తున్నానో నేనెవరిని పరీక్షించదలుచుకోవట్లే. నేను చెప్పేది చెయ్యమంటున్నాను అంతే. నేను చేసేది కాదు. నేను చెప్పింది చేయమంటున్నాను. అలా చేస్తే నా పనిలో సహాయం చేసిన వాడు అవుతారు కదా! ఆ అవకాశం మీకిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. గుస్తాజీ అంటున్నాడు, "మీ ఆదేశాలు పాటించడానికి నేనెప్పుడూ సిద్ధమే బాబా. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు అలానే చేశాను" అన్నాడు గుస్తాజీ. బాబా అన్నారు, "నా పనులను అంచనా వేయడానికి ప్రయత్నించకు. వాటి లోతుని కనిపెట్టలేవు. నేను కప్పులో విషమిచ్చినా సంకోచం లేకుండా తాగాలి. అలా చేయడం వల్ల నా పని సులభతరం అవుతుంది" అన్నారు మెహర్ బాబా. ప్రతి మండలిలో ప్రతి సభ్యునికి ఈ సమస్య ఎదురైందండి. అంటే ఇప్పుడు గుస్తాజీ విషయంలోనే కాదు. పెండు, పాద్రి, ఎరిచి వీళ్ళందరూ కూడా ఓడిపోయారు చాలా సార్లు. అంటే బరస్ట్ అయిపోయేవారు. ఓపెన్ అయిపోయేవారు. అప్పుడు బాబా సంగతి వాళ్ళకర్థమయ్యేది. ఇదంతా కూడా క్లీనింగ్ జరుగుతోందని. లేకపోతే బాబా యొక్క విశ్వ కార్యక్రమానికి తనకి అవకాశం ఇస్తున్నారని అర్థమయ్యేది వాళ్ళకి. బాబా కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా పనులు అంటే బాబా నేనికప్పుడు అన్నం తినేస్తే, బాబా పనికి ఏం సహాయపడతాను అనే ఆలోచనొస్తుంది గదా! అది కాదు. నేనేం చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందుకే ధూళిగా మారమని చెప్తూ ఉంటాడు హఫీజు మహాకవి. అంతే కాకుండా దాన్ని తినడం వల్ల ఏం జరుగుతుంది అనే లోతుల్లోకెళ్ళకండి. నేను కప్పులో విషమిచ్చినా కూడా తాగేయవలసిందే. అలా చేయడం వలన నా పని సులభతరమవుతుంది. అంటే నా పని అంటే నాకర్థమైందేంటంటే, ఆయన ఒక కర్తవ్యంగా ప్రతి ఆత్మని భగవంతుని దశ తిప్పడానికి చేసే ప్రయత్నం పనండి. అంతేగాని ఆయనకేమీ పని కాదు. ఈ ఆత్మని గమ్యం వైపు త్వరితగతం చేయడం కోసం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. మండలి అంటే ఎంత అదృష్ట భాగ్యశాలులు అంటే బాబా కూడా అంటారు. నేనే కనుక మండలినైతే అంత విధేయత చూపించలేనేమో, అంత ప్రేమ చూపించలేనేమో అన్నారు బాబా కూడా. అద్భుతమైన విధేయత, సర్వార్పణ మండలి వాళ్ళు. కానీ తొలి రోజుల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు బాబా చెప్తున్నారు, "నా పని సులభతరం అవుతుంది." అంటే నీ మీద చేసే వర్క్ నాకు సులభతరం అవుతుంది అని అర్థం. ఈ సంభాషణ తర్వాత బాబా డాక్టర్ గదిలోకి వెళ్లి, "ఈ సంఘటన గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగారు. దానికి డాక్టరు, "ఆధ్యాత్మిక మార్గంలో వ్యక్తి ఎన్నేళ్లున్నా అనుభూతి పొందనంత వరకు సాధారణ మానవుల్లాగే వ్యవహరిస్తాడు. మానవుల సహనానికి పరిమితి ఉంటుంది. గుస్తాజీ తన మనసులోని మాట నిజాయితీగా బయటపెట్టాడు" అన్నాడు డాక్ డాక్టరు. అంటే అక్కడేమి అబద్ధం లేదు. తన మనసులో ఏముందో అది ఓపెన్ చేసేసుకున్నాడు. ఎందుకంటే తనకింకా అర్థం కావట్లేదు గనక. ఎన్ని సాయిబాబా దగ్గర, ఉపాసనీ మహారాజ్ దగ్గర కష్టాలు పడినా, అవన్నీ బాబాకి దరి తీర్చడానికి అవకాశమైందండి గుస్తాజీకి. దైవీ మానవుడి సాన్నిధ్యంలో బాబా కన్నా పెద్ద కూడా గుస్తాజీ. ఎంతో అదృష్ట భాగ్యశాలి. ఆ గుస్తాజీకి ఇంకా మానవుడు అంటే ఆధ్యాత్మిక అనుభవం కొంచెం కలగాలి కదా! అది కలిగే వరకు వాళ్ళకి తెలీదు. ఏం చేసినా బాబా వర్కులో వాళ్ళకేదైనా అసౌకర్యం కలిగితే
ఓపెన్ బుక్ అయిపోతున్నారు వాళ్ళు. అందులో తప్పు లేదు. నిజాయితీగానే ఓపెన్ అయ్యాడని చెప్తున్నాడు డాక్టరు. ఉదయం నుంచి రాత్రి వరకు నా సౌఖ్యం కోసం పనిచేస్తున్నాడు అన్నారు మెహర్ బాబా. అందుకే ఆ లోతులు తెలియదు నీకు అన్నదందుకు. బాబా ఏం వర్క్ చేస్తున్నాడు, ఆ రకంగా ఆత్మని ఎటువైపు తీసుకెళ్తున్నాడు, ఇవన్నీ మనకి తెలీదండి. అంటే గుస్తాజీకి తెలీదు. తెలీదు కానీ నిజంగా అతను నా పనికి చాలా సహాయం చేస్తున్నాడు. కానీ కొంచెం తన విధానంలో చేస్తున్నాడు. నా విధానంలో చేస్తే నాకెంతో ఈజీ అయిపోతుంది నా పని అని బాబా చెప్తున్నారిక్కడ. ఒకసారి బాబా శిష్యుడొకడు గురుప్రసాద్ వచ్చి భగవత్ సాక్షాత్కారం ఎలా పొందవచ్చు అని బాబాని అడిగాడు. దానికి బాబా అన్నారు, అది చాలా సులభం. ఏం చేయకుండా ఇక్కడ నిల్చుని ఉండు అని చెప్పి బాబా వెళ్ళిపోయారు. ఒక గంట తర్వాత బాబా వచ్చారు. ఆ వ్యక్తి అలానే అక్కడే నిలబడి ఉన్నాడు. బాబా అతని కేసు చూశారు. అతను బాబా కేసు చూశాడు. బాబా అన్నారు, నిన్నేం చేయొద్దన్నాను కదా అన్నారు. దానికతడు నేనేం చేయడం లేదు అన్నాడు. లేదు, నువ్వు ఆలోచిస్తున్నావు. నీ మనసు పనిచేస్తోంది అన్నారు బాబా. అప్పుడు బాబా అన్నారు, ఏమీ చేయకుండా ఉండు అంటే భగవత్ సాక్షాత్కారం సులువుగా అవుతుంది. నన్ను నీకు సహాయం చేయని, అప్పుడు నీకు బంధనాలు ఉండవు, సంస్కారాలు ఉండవు అన్నారు బాబా. అంటే నిలుచో అంటే నిలుచున్నాడు కానీ మనసు పనిచేసేస్తోంది కదా. అందుకని బాబా చెప్తున్నారు, నిన్నేం చేయవద్దన్నాను కదా అంటే నించోడమే పననుకున్నాడు అతను. ఏం చెయ్యొద్దు అంటే మనసుతో కూడా ఏ ఆలోచన కూడా రాకూడదన్నమాట. అలా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది భగవత్ సాక్షాత్కారం. అంటే నేను లేకుండా అయిపోవడం అండి. మనసు వల్లనే కదా, కోరికల వల్లనే కదా నేను, నాది, అహం, స్వార్థం ఇవన్నీ వచ్చేస్తాయి ఈ కోరికల వలన, మనసు పెంచేయడం వల్లనే. అందుకని బాబా చెప్తున్నారు, భగవత్ సాక్షాత్కారం సులువుగా అవుతుంది. నన్ను నీకు సహాయం చేయని, అప్పుడు నీకు బంధనాలుండవు, సంస్కారాలు ఉండవు అన్నారు. మనందరం దాగుడు మూతలు ఆడుతూ ఉంటాం. అయితే సరైన చోట వెతకం. మనం ప్రపంచంతో విసుగు చెందుతాం. పక్కవారితో విసుగు చెందుతాం. స్నేహితులతో విసుగు చెందుతాం. కానీ మన మీద మనం విసుగు చెందాం. మన మీద మనకు విసుగు కలిగినప్పుడు దేవుడు కనిపిస్తాడు. నీవు కొండ గుహల్లో ఉన్నా, పర్వత శిఖరం మీద ఉన్నా నీకు నీ మీద విసుగు కలగదు. ఎందుకంటే అక్కడ నీకు ఆ ప్రదేశం మీద విసుగు కలుగుతుందే తప్ప నీ మీద విసుగు కలగదు. అంటే ఇంకా నేను ఆరో భూమిక వరకు ఉంటుందని చెప్పారు కదా బాబా. అందుకని చెప్తున్నారిక్కడ. అంటే మన మీద మనకి విసుగు కలగాలి అంటే నేను, నాది అన్నది పోవాలి. కానీ ప్రతి సెకను, ప్రతి ఆలోచన కూడా మన కంఫర్ట్ మీదే ఉంటుందండి. నాకు ఆకలేస్తోంది, నాకు నిద్రొస్తోంది. ఇలాగే నేనుతోనే మనం మాట్లాడుతూ ఉండడం వల్ల అది పోవాలి అంటే విసుగు చెందాలి. మనం చాలా వాటిల్లో విసుగు చెందుతాం. మనుషులతో, స్నేహితులతో, ఆఖరికి కొండ పర్వతం మీద వెళ్తే ఆ పర్వతం మీద కూడా విసుగు చెందుతాం కానీ, అక్కడ కూడా అయ్యో! నేను విసుగు చెందుతున్నాను. దాని వలన విసుగు కలుగుతోంది అన్న స్పృహ మనకి ఉండదు. వాతావరణం మీద, దేని మీద దాని మీద నెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడైతే నీ మీద నీకు విసుగు కలుగుతుందో, అప్పుడు భగవత్ సాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నారట బాబా. బాబావారి ఆశ్రమంలో ఒక పేరుగాంచిన కవయిత్రి ఉండేవారు. బాబావారంటే చాలా భక్తితో ఉండేది. బాబా విదేశాలకు వెళ్ళిన సమయంలో ఆమె ఒక ప్రసిద్ధ ధనవంతుడైన పత్రికాధిపతిని వివాహమాడింది. బాబా విదేశాల నుండి తిరిగి వచ్చాక అలా ఎందుకు చేశావు అని అడిగితే తన భర్త ధనంతో ఎక్కువగా బాబా కార్యక్రమాలు చేయవచ్చు అంది. బాబా కోపంతో నాకు కావలసింది నీ ధనం కాదు, నీ ఆత్మ అన్నారు బాబా. అదెవరో కాదు, నోరినా మ్యాచ్బెల్లి. నోరినా మ్యాచ్బెల్లి చేసింది ఆ పని. ధనవంతుడైన భర్తకు దొరికితే బాబా కార్యక్రమాలు అన్ని చేసేయచ్చు అని. దానికి బాబా అంటున్నారు, నాకు డబ్బు కాదమ్మా, నీ ఆత్మతోనే నా పని అని. అంటే ఇందాక అనుకున్నాం కదా, ప్రతి ఆత్మ గమ్యం చేరే వరకు ఆయనలా కిందకి దిగి రావలసిందే అని డాన్ స్టీవెన్సన్ ఎవరితో చెప్తారు బాబా. ఏ ఆత్మకైనా కొన్ని జన్మల తర్వాత విముక్తి ఉంటుంది. నీ తలరాత ఎందుకు ఇలా రాసుకున్నావు అని అడిగితే చెప్తారు బాబా. ఇది నా కర్తవ్యం, నా బాధ్యత. ప్రతి ఆత్మ గమ్యం చేరే వరకు నేను ఇలా కిందకి దిగి రాగవలసిందే. ఈ బాధలు భరించవలసిందే అన్నారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా. మనం విధేయత గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు బుక్కులోకి వద్దామండి. పైన చెప్పిన విధేయత ఇలా విభజించారు బాబా.
పైన ఏం చెప్పారు బాబా? విధేయతలో రకాలు చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించడం సైనికుని విధేయత, జీతం కోసం విధేయత చూపించే సేవకుని విధేయత, గత్యంతరం లేక యజమానికి బానిస చూపించే బానిస విధేయత, ప్రేమతో శిష్యుడు గురువు ఎడల చూపించే విధేయత. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అంటే ఈ పైన చెప్పిన విధేయతను బాబా ఏం చెప్తున్నారు అంటే, తూచా తప్పకుండా గురువు యొక్క ఆజ్ఞను పాటించే విధానం. వి వివేచనతో కూడిన విధేయత. ఇష్టం లేకపోయినా చెప్పినట్లు చేయడం. దీనిని ఆముదం విధేయత అంటారు. ప్రేమతో కూడుకున్న విధేయత. అంటే ఇవి ప్రాపంచికంగా చూస్తే విధేయత అంటే సైనికుడు, సేవకుడు, బానిస చెప్పారు. కానీ అసలు మా గురువు యందు విధేయతలో కూడా రకాలుంటాయని చెప్తున్నారు. అంటే గురువు ఏం చెప్తే అది చేశాడో, ఆజ్ఞను పాటించడం అన్నది ఒక ఒక విధమైన విధేయత. అంటే ఆలోచనతో విధేయత చేయడం. ఇష్టం లేకపోయినా పోన్లే గురువేం చెప్తే అది చేసేద్దాం అని ఆముదం మొహంతో. అది ఆముదం విధేయత అన్నారు. ఇక ప్రేమతో కూడిన విధేయత. వీటికంటే ఉత్తమమైన ఐదో రకం విధేయత ఉంది అంటున్నారు బాబా. అది అతి కొద్ది మంది మాత్రమే పాటించగలరు. మిట్ట మధ్యాహ్న సమయంలో గురువు గాఢాంధకారంగా ఉంది అంటే శిష్యుడు గురువుకి దారి చూపించడానికి దీపం వెలిగించి తీసుకురావడం వంటిది. అంటే రామదాసు ఈ కథ తెలుసు కదా, గురువు శిష్యులు రామదాసు, అతని పేరు కళ్యాణ్ రామదాస్ కథలు. గురువు సడన్ గా చీకటి అయిపోయింది అంటాడు. శిష్యులందరూ ఏంటి మిట్ట మధ్యాహ్నం చీకటి అయిపోయింది అంటాడేంటి గురువు అనుకుంటారు. అంటే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కానీ ఈ కళ్యాణ్ అతను అలా చేయలే. వెంటనే లైట్ వెలిగించేసి తీసుకొస్తాడు. అంటే గురువుకి ఎంత సర్వార్పణ అయిపోయాడంటే, గురువు చీకటయిపోయింది అనగానే అతనికి కూడా చీకటి అనే అనుభూతి కలిగేసింది కనుకే వెంటనే వెలిగించి తీసుకొచ్చేసాడు. అది ఐదో రకం విధేయత అని చెప్తున్నారు బాబా. ఆ తర్వాత సమావేశాన్ని ముగిస్తూ బాబా అన్నారు, పశ్చిమ దేశాలకు నేను వచ్చిన కార్యం ఈనాడు ఫలించింది అన్నారు. ఆ మధ్యాహ్నం సూఫీ గ్రూపు వారికి దర్శనమిచ్చారు బాబా. బాబా కొంగు పట్టుకుని ఉండవలసిన అవసరం గురించి తెలిపారు. అది ఎంత కష్టమైనదో కూడా బాబా తెలియజేశారు. ఈ గదిలోకి ఒక్కసారిగా 6 తాచుప్రాములు వస్తే మీరు నాతో పాటు స్థిరంగా ఉండగలరా? లేదు అన్నారు బాబా. మీరు భయంతో గుమ్మాల్లోంచి కిటికీల్లోంచి బయటకు గెంతి పారిపోతారు. నన్నసలు పట్టించుకోరు. నేను జీసస్గా వచ్చినప్పుడు పీటర్ నిరాకరించాడు అన్నారు నేహర్ బాబా. నేను ఎంతో కాలంగా చెబుతున్న కారు మేఘాలు దగ్గర పడ్డాయి. గదిలోకి హఠాత్తుగా తాచుపాములు వచ్చేటట్టుగానే కారు మేఘాలు అకస్మాత్తుగా ప్రవేశిస్తాయి. అప్పుడు మీరు నన్ను వీడిపోతారు. అది మీ మానసిక దౌర్బల్యం. కానీ మీరు నన్ను అంటిపెట్టుకుని ఉండండి అన్నారు మెహర్ బాబా. బాబా కొంగును పట్టుకుని ఉండడం అంటే ఇరిచి ఈ విధంగా తెలియజేశారు. ఒక చంటి పిల్లవాడు తన తల్లితో రద్దీగా ఉన్న బజారులో వెళ్ళేటప్పుడు ఆమె చీర కొంగును గట్టిగా పట్టుకుని తాను తప్పిపోకుండా ఆమెను అనుసరిస్తూ ఉంటాడు చంటి పిల్లవాడు. అదేవిధంగా మనం మార్గం నుండి తప్పిపోకుండా ఉండాలంటే బాబాకు విధేయులమై ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలి అన్నారు ఎరిచి. ముందు బాబా కొంగు ఎక్కడ ఉందో చూసిన తర్వాత గట్టిగా పట్టుకోవాలి అన్నాడు ఫ్రాన్సిస్ బ్రాబజాన్. బాబా చిన్న పిల్లలకు పార్టీ ఇచ్చారు. దానికోసం ఎలిజబెత్ ఒక పెద్ద కేకును ఆర్డర్ చేసింది. ముందు రోజున చార్మియాన్ బేకరీకి వెళ్లి ఆ కేకుని ఫోటో తీయాలి అనుకుంది. ఆ కేకును బాగా అలంకరించి బేకరీలో ఆకర్షణీయంగా ప్రదర్శించారు. దానిమీద ఆయనతో ఐక్యమవ్వడమే జీవిత గమ్యం అని రాసింది. అది చదివిన స్థానిక స్త్రీలు కొందరు హేళనగా, ఏంటి ఆయనలో ఐక్యమవడం అంటే ఏమిటి అని గుసగుసలాడారు. ఒకామె, అవును, ఆ బాబా అక్కడికి మళ్ళీ వచ్చారు అన్నారు. వారం పైగానే అయ్యింది. ఆయనే కాదు, ఇంకా 200 మంది వచ్చారంట నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. బాబా మిట్టిల్ బీచ్కి వచ్చిన అది 1952, 1956 ప్రతిసారి పాముల గురించి జాగ్రత్తగా ఉండమని, చీకట్లో నడిచేటప్పుడు టార్చ్ లైట్ తీసుకెళ్లమని చెప్పేవారు. ఒకరోజు రాత్రి చార్మియాను పూట్లు కారులో తీసుకొస్తుంటే, అంటే ఫ్రూట్లేవో కారులో తిరిగి వస్తుంటే మిట్టిల్ బీచ్ సెంటర్ గేట్ లోపల స్విట్జర్లాండ్ నుండి వచ్చిన మ్యాక్స్ చీకట్లో నడుస్తూ కనిపించాడు. చార్మియాన్ కారు ఆపి అతన్ని హెచ్చరించి,
బాబా ఆజ్ఞ జ్ఞాపకం చేసింది. దానికతడు నవ్వుతూ, ఇక్కడ పావులేమీ కనబడలేదు అంటూ తన దారిని తను పోయాడు. ఆ మరుసటి రోజు ఉదయమే అతని గది మెట్ల మీద ఒక తాచుపాము కనిపించింది. అతడు దాన్ని చంపక తప్పలేదు. బాబా ఆజ్ఞను ధిక్కరిస్తే కలిగే ఫలితమేమిటో అతనికి తెలియవచ్చింది. ఆ సహవాస కార్యక్రమంలో రోజులో ఈ ఒక్క పామే కనిపించింది అని చెప్తున్నారు జ్యూస్. మరి సప్లిమెంటరీలో కూడా ఈ ఐవిడ్ జ్యూస్ కొన్ని విషయాలు తెలియజేశారండి. అంటే బాబా పీటర్ గురించి చెప్పారు కదా! ఆ విషయాలన్నీ కూడా రేపు మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మణి. జై బాబా రెడ్డి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమో ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయాగుణ ప్రేమ స్వరూపం, విమల దయాగుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యం. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మానస చోర మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా. మానస చోర మదిగై కోరా, శాశ్వతమౌని దరిరానీరా. అంజలితోని మా మనసులు నీకు, అంజలితోని మా మనసులు నీకు హారతి చేసాము మౌన స్వరూప మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతిదే, మనసు హారతిదే, మనసు హారతిదే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబా की, अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. प्रेमावतार मेहर बाबा की जय. मौनावतार मेहर बाबा की जय. युगावतार मेहर बाबा की जय. परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय. जय बाबा అందరికీ అందరూ జై మహేష్ బాబా అండి. జై జై బాబా బాబా అండి, అండి. అందరికీ జై బాబా.